నమస్తే అండి. మా ఇంటి పాఠశాలకు స్వాగతం. ఆవపట్టిన పనసపట్టు కూర మీకు ఇష్టమేనా? దీనికోసం ముందుగా పనస పొట్టునైతే 2 సార్లు వాష్ చేసేసుకొని ఒక్కసారి వేడి నీటిలో మరగనిచ్చి వెంటనే వడకట్టేసేయండి. అలా వడకట్టిన పనస పొట్టుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పనస పొట్టుతో పాటు మనకు కావలసినవి తాలింపు సరుకులు, అలాగే నానబెట్టిన చింతపండు, అలాగే 2 స్పూన్ల ఆవపిండి, ఇంగువ కూడా కావాలి. ఇప్పుడు ముందు స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపు సరుకులను అయితే దీనిలో వేసేసేయాలి. తాలింపు సరుకులు ఇక్కడ నేనైతే తక్కువ వాడుతున్నాను. మా పిల్లలు తినరు కాబట్టి మామూలుగా పనసపట్టు కూరకైతే ఇప్పుడు నేను వేసిన దానికి డబల్ వేయాలి. అలాగే పసుపు వేసుకోండి. ఇవి బాగా వేగాలి. ఇలా తిప్పుతూ వేగనిచ్చి ఆ తర్వాత ఇంగువ వేసుకోండి. కొంచెం సేపు వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పనస పొట్టునైతే ఇందులో వేసేసుకోండి. ఇలా వేసిన పనస పొట్టుని వేపి తరువాత దీనిలో మనం కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకుందాం. అలాగే నానబెట్టిన చింతపండు రసం ఉంది కదా, అది కూడా దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసం ఈ ముక్కలకి పట్టే వరకు వేపండి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. కాసేపటి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వేడి చల్లారే వరకు వెయిట్ చేయండి. ఇలా వేడి చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆవపిండినైతే ఇప్పుడు దీనిలో కలిపేసుకోవాలి. వేడి చల్లారాకనే వేయండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆవపిండి చేదు వస్తుంది. ఇక మనం సర్వ్ చేసేసుకుందాం. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఆవు పట్టిన పనసపట్టు కూర అయితే రెడీ అయిపోయింది.